ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం గజగజ వణికిపోతున్నారు. రాత్రి వేళ చలి తీవ్రత పెరుగుతూ ఉండగా వేకువజామున పొగమంచు కమ్మేస్తుంది. సాయంత్రం శీతల గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. వృద్ధులు, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. జిల్లాలో వారం క్రితం వరకు 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రస్తుతం 8 డిగ్రీలకు చేరాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు వృద్ధులపై చలి తీవ్ర ప్రభావం చూపుతోంది. పొగమంచు కమ్మేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఉదయం 8 గంటలు దాటితే గానీ భానుడు కనిపించట్లేదు. పట్టణాలు, గ్రామాల్లో చలిమంటలు కాగుతూ జనం ఉపశమనం పొందుతున్నారు. రాష్ట్రంలో రాత్రి వేళలో చలి పెరిగిపోతుంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకుంటుంది. ప్రస్తుత సమయంలో సాధారణంగా నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దిగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్టు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో శీతల గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. శని, ఆదివారాల్లో ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.